నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాక్ట్రెస్ సౌమ్య. సో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాబీ కాంబినేషన్ వచ్చిన వాల్తెరు వీరయ్య సంక్రాంతికి విడుదల బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. సో ఇప్పటికీ ఆల్రెడీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఆ సినిమా. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక కొత్త సినిమా రాబోతున్నట్టుగా అయితే ప్రత్యేకమైన న్యూస్ ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. సో దీనికి సంబంధించి మూవీ పూజని కూడా కంప్లీట్ చేసుకున్నారు టీమ్. అండ్ దాంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం ఏంటంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి కాకుండా ఈ పూజ కార్యక్రమానికి అలాగే వాళ్ళ సోదరులు నాగబాబు అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కూడా ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేకంగా అందరినీ అట్రాక్ట్ చేసింది. సో దీని విషయంపై ప్రత్యేకంగా ఎక్స్ ఖాతాలో కూడా చిరంజీవి మాట్లాడుకుంటూ వస్తూ సో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా వచ్చి నా సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్ చూస్తుంటే నాకు పాత రోజులు మళ్ళీ రివర్స్ లో గుర్తొస్తున్నాయి. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి నేను తనకి మొదటి సినిమాకి నేను క్లాప్ కొట్టాను. సో అది ఎంత మంచి హిట్ అందుతుందో అలాగే ఇప్పుడు బాబుతో రాబోతున్న కొత్త సినిమాకి కూడా అంతే మంచి హిట్ అందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి బిజీ స్కెడ్యూల్ లో కూడా నా తమ్ముడు నా కోసం వచ్చి ఇలా వేడుకలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తన మాటల్లో తెలియజేసుకుంటూ వచ్చారు చిరంజీవి. అలాగే ఈ ప్రత్యేకంగా కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నారు. బాబీ కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమాపై బాబీ మాట్లాడుకుంటూ వస్తూ ఒక కొత్త కోణంలో ఇప్పటి వరకు ఎవరు చూడని విధంగా మెగాస్టార్ చిరంజీవిని మనం చూడబోతున్నామని ప్రత్యేకంగా ఆయన యొక్క సినిమా కెరియర్ లోనే ఇదొక బిగ్ మైల్ స్టోన్ గా నిలవబోతుందని ఈ సినిమా ఖచ్చితంగా అందరి ఆకర్షణని పొందుతుందని ఒక కొత్త జోనర్ లో ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? 158వ రాబోతున్న చిరంజీవి సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతుంది? అండ్ ప్రత్యేకంగా ముగ్గురి అన్నదమ్ములు కూడా ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.